న్యూస్ లైన్ జర్నలిస్ట్ శంకర్ గారి మీద దాడి జరగడాన్ని ఎట్లా చూస్తారు? నేను ఇట్లాని మాట్లాడితే ఆ శంకర్ నా పేరు తీసిండు. వాడిని నేను ఏడుంటే కూడా నిజంగా అన్యాయంగా అబద్ధం బెదిరిస్తున్నారా మీరు? నేను చెప్తా నా పేరు ఎట్లా తీస్తాడు? నేను ఆయన గురించి ఇప్పుడు బరాబర్ అధికారం కాదు. నేను అడుగుతున్నా కల్వ సుజాత పేరు నా పేరు ఉచ్చరించే ముందు నేను ఆయన గురించి డిస్కస్ ఒక ఇంటర్వ్యూలో ఉండి సాటి జర్నలిస్ట్ ని ఇట్లా ఈ రకంగా వినండి నేను ఇప్పుడు నువ్వు ఉపేందర్ నువ్వు శంకర్ పేరు తీసుకున్నావు, నేను ఆన్సర్ చెప్తున్నా. ముందు నన్ను ఎవరు అడగక ముందే తీయడానికి కారణం ఏంటంటే మీరే చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వంలో జర్నలిస్టులకు క్వశ్చన్ వేసి నాకు నువ్వు ఎదురు దాడి చేయొద్దు, నేను ఆన్సర్ చెప్పిన దాకా వెయిట్ చేయాలి. నేను శంకర్ కి అడుగుతున్నా నా పేరు ఎట్లా తీసుకున్నావు నువ్వు? నా పేరు ఎట్లా తీసుకున్నావు? నేను నీ గురించి మాట్లాడినప్పుడు నా పేరు ఎట్లా తీసినావు నువ్వు? వ్యక్తిగతంగా నా పేరు తీసుకునే అర్హత నీకు ఎట్లున్నది? నువ్వు జర్నలిస్ట్ అయ్యి ఉండొచ్చు, నేను నిన్ను మాట్లాడితే నువ్వు తీయాలి. నీ గురించి నేను టాపికే తీయనప్పుడు నీ గురించి నేను డిస్కషన్ చేయడం పర్సనల్ గా నాకు నా పేరు తీసి ఎందుకు డిస్కషన్ చేసినావు? ఒక మీడియాలో, ప్రైవేట్ మీడియాలో నా పేరు ఎందుకు తీసుకున్నావు నువ్వు? ఇప్పుడు నేను బరాబర్ అడుగుతున్నా, నేను ఈరోజు బరాబర్ అడుగుతున్నా, నీకెవరు కాంగ్రెస్ దాడి చేయించిందా? ఆడపిల్లల్ని ఇబ్బంది పెడితే, ఆడపిల్లల్ని హెరాస్మెంట్ చేస్తే నీకు విజువల్ కనబడలేదా? సీసీ కెమెరాలు కాంగ్రెస్ ఫిట్ చేపించిందా? ఆడపిల్లల్ని కాంగ్రెస్ పంపించిందా? వేషాలు వేస్తే ఆడపిల్లలు కొట్టిను, ముక్కు పగిలిపోయి హాస్పిటల్లో పడి కాంగ్రెస్ తిడతావు నువ్వు. అసలు సిగ్గుందా అని అడుగుతున్నా నేను ఆ శంకర్ కి. అంటే ఆడోళ్ళనా నీ టార్గెట్? నా పేరు ఎట్లా తీసిండు శంకరు? నేను ఆ తర్వాత నేను అడగడం స్టార్ట్ చేసిన. ఆ పిల్లగాని ఇంటర్వ్యూకి ముందు నేను ఏడ కూడా మాట్లాడలేదు. నన్ను మాట్లాడమని తెచ్చినా కూడా నేను ఎందుకు మాట్లాడలేదు అంటే ఆ చిల్లర నేను జర్నలిస్ట్ నేను తప్పుబట్టను, కానీ జర్నలిస్ట్ ముసుగులో తప్పుడు పనులు చేస్తే చిల్లరగానికి నేను సమాధానం చెప్పేటప్పుడు నా స్థాయి కాదు అనుకొని నేను కామ్గా కూర్చున్నాను. టాపిక్ కాదు, నువ్వు జర్నలిస్ట్ ఇప్పుడు శంకర్ గురించి కాదు మీరు ఏమన్నారంటే మేము జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ అంటే ఆడపిల్లల్ని పోతుంటే రోడ్ల మీద ఇబ్బంది పెట్టేసి ఆడపిల్లలకి పైకి రా రూమ్ లోకి రా అని మాట్లాడితే ఆడపిల్లలు కొడితే అది అంటే స్వేచ్ఛ పూర్తిగా అట్లా చేసుకునే స్వేచ్ఛ కూడా ఇచ్చారు. ఆడపిల్లలే కొట్టిరా? రేవంత్ రెడ్డి గారు అంచరుడు ఎల్బీ నగర్ కి సంబంధించిన అంచరులు దాడి చేసిరని వారు క్లియర్ గా చెప్తున్నారు. ఆడ విజువల్స్ కూడా ఉన్నాయి కదా. ఆడ విజువల్ ఆడపిల్లలు కొడుతున్నది ఉన్నదా లేకుంటే రేవంత్ రెడ్డి అనుచరుడు కొడుతున్నది ఉన్నదా? నేను కూడా చూసిన. సరే లాస్ట్ కి అయితే ఎట్టకేలకు జర్నలిస్టుల మీద ప్రశ్నిస్తే దాడి చేస్తారనే ఒక మార్క్ అయితే మీ ప్రభుత్వం మీద ఎవరి మీద వాళ్ళే ఆ పిల్లోడి పేరు శంకర్ ఆనే తిడుతున్నారు 196 తిట్లు. కేటీఆర్ పోయి ఏం చెప్పిండు? ఏమన్నా జరిగితే ఈయనకి ఏమన్నా జరిగితే రేవంత్ రెడ్డిది బాధ్యత అనంట. నువ్వు ఎట్లా చెప్తావు? బాధ్యత రహితంగా ఎట్లా మాట్లాడతావు? నీకు ఆధారాలు లేదో ఒక ముఖ్యమంత్రి మీద బ్లేమ్ చేస్తావు నువ్వు డైరెక్ట్గా ఎట్లా బ్లేమ్ చేస్తావు నువ్వు? అంటే ఏమన్నా చేసి కాంగ్రెస్ మీద వేద్దామనే ఆ సిగ్గుండాలి శంకర్కి. నన్ను ఏమన్నా చేయబోతున్నాడు రా బాబు, నన్ను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయబోతున్నాడు అని అడిగి సిగ్గుండాలి ఇంత. నేను ఇందాక మన డిస్కషన్లో టాపిక్ డైవర్ట్ అయిందాక ఇదే ప్రశ్న అడుగుదాం అనుకున్నా. 10 ఏళ్లుగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో అధికారంలోకి ఉంటే ఒక్కనాడు కూడా నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకడానికి వెళ్ళలేదు. 3 నెలలైన ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మాకు పెద్దన్న లెక్క అని చెప్పి మాట్లాడడానికి దీన్ని ఎట్లా చూస్తారు? నువ్వు మంచిగా అడిగినావు. బీజేపీ వాళ్ళకి సమాధానం కావాలి, టీఆర్ఎస్ వాళ్ళకి కూడా సమాధానం కావాలి దీనికి. నీకు కూడా ఉన్న డౌట్ ప్రజల్లో ఉన్న డౌట్ ప్రజల డౌటే అడుగుతావు కదా, మళ్ళీ ఇది ప్రజల ముందుకు వెళ్తుంది కదా ఈ ఆన్సర్. కాబట్టి నేను ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు నా ఇంటికి ఒక శత్రువు వస్తే కూడా నా డోర్ నాక్ చేస్తే శత్రువు వచ్చినా కూడా లోపలికి ఆహ్వానిస్తాం కదా, అది కామన్ రెస్పెక్ట్. ఇనాలే 10 క్వశ్చన్స్ వేస్తావు, ఒక వర్డ్ ఆన్సర్ చెప్పని. మన ఇంటికి వచ్చినోడికి మర్యాద చేయడం మన ఆనవాయితీ, మన సంస్కారం, మన భారతదేశ సంస్కారం, మన తెలంగాణ సంస్కారం కూడా ఉంటుంది. సో మన రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక ప్రధానిని సాదరంగా ఆహ్వానించి కొట్లాడేటప్పుడు కొట్లాడు, ఆకలి ఉన్నప్పుడు తిన్నిగి పెట్టు, హక్కుల్ని సాధించుకో. హక్కుల్ని సాధించడం కోసం వాడితో వైరం పెట్టుకొని నేను పడే బాగోకులు ఏంటిడో అని చెప్పు. తెలంగాణ ప్రజల కోసం అడిగే హక్కుల్లో నువ్వు ప్రధానమంత్రివి కాబట్టి పెద్దన్నవు, నేను ముఖ్యమంత్రిని కాబట్టి తమ్ముణ్ణి. ప్రతి రాష్ట్రానికి నువ్వు ప్రధానిగా అన్నలాగా వ్యవహరించాలి అని రేవంత్ రెడ్డి గారి మాటల్లో క్లియర్గా ఒక్కొక్క మాటకు అన్నం ఉడికిందా, తిన్నవా, లేకపోతే కూరలో ఉప్పు ఎంతైంది, ఎక్కైందా అని అట్లా చెప్పరు. భోజనం బాగుందా అని అడుగుతారు. కాబట్టి ఆయన మాటల్లో సమాధానం ఏంటి అంటే మన క్లారిటీగా అర్థం కావాల్సింది మన రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల్ని సాధించుకోవాలి, మన రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల్ని సమకూర్చుకోవాలి. కాబట్టి ఇండైరెక్ట్గా ఏమన్నాడు? నువ్వు ఇయ్యకపోతే తెలంగాణ ప్రజలు, నేను ఇంత మర్యాదగా నిన్ను ఆహ్వానించింది ఇక్కడ, నువ్వు అంతే మర్యాదగా నా తెలంగాణ హక్కుల్ని తెలంగాణ నిధుల్ని ఇయ్యకపోతే నువ్వు చేస్తున్న
మోసమయ్యాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తారనేది అర్థం కాలేదా రేవంత్ రెడ్డి గారి ఇండైరెక్ట్ మాటలు? నేను ఇంత మర్యాదగా నీకు ఆహ్వానించిన, నువ్వు అంతే మర్యాదగా నా తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి ఇవ్వాలి కదా. పాటే కొట్లాటనే, దాంట్లో ఎలాంటి తగ్గేది లేదు. తర్వాత రేవంత్ రెడ్డి గారు తిట్టిన మాటలు ఎందుకో తీసుకుంటలేవు కన్సిడర్కి. ఆ వేదిక అఫీషియల్ కేసీఆర్ లాగా చదువుకున్నటువంటి అన్మెచ్యూర్డ్ మైండ్తోనే మేము మాట్లాడడం. అన్మెచ్యూర్డ్ మాకంటే, ఎందుకంటే మేము దేశానికి కాదు ప్రపంచంలోనే అత్యధికంగా పెద్దదైన ప్రజాస్వామ్య పార్టీ కాంగ్రెస్ నాయకులకు పూర్తి స్థాయిలో మెచ్యూర్డ్ గా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీకే మెచ్యూర్డ్. అదే మెచ్యూర్డ్ తోటి రాబోయే రోజులు పార్లమెంట్ లో మేము ఒక 14 సీట్లకు 14 గెలుస్తామని ఛాలెంజ్ చేశారా? అంటే నాకు అర్థం కాలేదు, మెచ్యూర్డ్ కి గెలవడానికి సంబంధం ఏంటి? అంటే మెచ్యూరిటీ మీకు ఉందా అంటున్నా. మెచ్యూరిటీ అనొద్దు, దానికి కెపాసిటీ అనొచ్చు. మెచ్యూరిటీ నాకు మెచ్యూరిటీ కాదు. ప్రజలు ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటర్ సంపాదించే నాలెడ్జ్, ఓట్లేసే పనులు మేము చేస్తున్నామా లేదా. కనీసం ఒక్క పార్లమెంట్ సీట్ కూడా గెలవనివ్వడానికి ఇది మీ ఆత్మవిశ్వాసమా లేదంటే అహంకారం కాదు. ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకం.